హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. నేను మీ స్టార్స్ కమ్యూనికేషన్ నుంచి ఈరోజైతే నేను ఓటర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇవ్వడానికి మీ ముందుకి ఈ చిన్న ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చాను. ఎవరికైతే ఓటర్ కార్డులు లేవు అనుకుంటున్నారో లేదా ఓల్డ్ ఓటర్ కార్డు ఉంది అనుకుంటారో వాళ్ళకి ఇక్కడ చూడండి, ఎపిక్ డౌన్లోడ్ అని చెప్పి ఓపెన్ చేయండి. ఎన్విఎస్పి అండి, ఓటర్ పోర్టల్ వచ్చేసి ఎన్విఎస్పి అని చెప్పి మీరు లాగిన్ అయ్యి ఓపెన్ చేసి ఇక్కడ వచ్చేసి మీరు చూడండి, డౌన్లోడ్ ఎలక్ట్రానిక్ కాపీ అని చెప్పి ఉంటుంది. దీంట్లో ఎవరిదైతే కాపీ ఉంటుందో వాళ్ళ యొక్క ఓట్ నెంబర్ ఉంటుంది కదండి, మీది ఓట్ నెంబర్ ఓల్డ్ది అయితే ఉంటుంది. ఒకవేళ మీరు న్యూగా అప్లై చేసుకొని ఉంటే కనుక మీరు మీ దగ్గర ఇళ్ళ దగ్గర ఉన్న సచివాలయంకు వెళ్ళి మీ ఓటర్ నెంబర్ తెచ్చుకొని ఇక్కడ ఎపిక్ నెంబర్ ఎంటర్ చేసి మీరు స్టేట్ సెలెక్ట్ చేసుకుంటే మీకు వస్తుంది పోర్టల్. వచ్చినప్పుడు దానికి ఓటీపీ అయితే సెండ్ అవుతుంది. మనకి ఓటీపీ సెండ్ అయిన తర్వాత మనకి ఎపిక్ ఈ విధంగా ఎవరిదైతే ఉందో ఒక పర్సన్ది నేమ్తో పాటు మనకి ఇక్కడ మొబైల్ నెంబర్ కూడా ఇక్కడ కనిపిస్తుంది. మనకి చూడండి, ఈ విధంగా ఉంటుంది. దాన్ని మనం డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎపిక్ ఎక్కడైతే అది మనకి డౌన్లోడ్ అవుతుందండి. ఈ విధంగా మనకి ఇక్కడ వాళ్ళ యొక్క ఎపిక్ డౌన్లోడ్ అయింది. ఈ విధంగా వస్తుంది మనకి. ఈ కార్డ్ని మనం ఏం చేయాలంటే డౌన్లోడ్ చేసుకొని ఓకేనండి, కార్డ్ చేయించుకొని అది మీరు ఎలక్షన్స్కి వాడుకుంటే సరిపోతుంది. ఇంకా మీకు ఏమన్నా డౌట్లు ఉంటే కనుక కామెంట్ చేయండి, చెప్తాను. ఇదైతే కనుక ఈ విధంగా అయితే ప్రొసీడింగ్స్ ఉంటుంది. ఓట్ నెంబరు, ఫోన్ నెంబర్ లింక్ ద్వారా తీసుకోవచ్చు. ఒకసారి చూడండి, దీంట్లో మనము ఇంటి అడ్రస్లు కూడా మార్చుకోవచ్చు. ఈ ఫామ్ 8 అనేది ఉంది కదండి, ఇందులోని షిఫ్టింగ్ కరెక్షన్ అని చెప్పి పెట్టుకొని దీంట్లో ఇంటి అడ్రస్ మార్చుకోవచ్చు, మొబైల్ నెంబర్ మార్చుకోవచ్చు, అలాగే నేమ్ కరెక్షన్ ఏమైనా ఉంటే దాన్ని కూడా మార్చుకోవచ్చు. మనం ఇక్కడ నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఇక్కడ ఎపిక్ నెంబర్ ఏదో ఒకటి ఇచ్చి ఇలా ఓకే చేసుకొని ఓపెన్ చేసుకుంటే చేయాలి, లేదా షిఫ్టింగ్ అని చెప్పి ఏదో ఒకటి ఈ విధంగా ఓపెన్ చేసి మనం చేసుకోవాల్సి ఉంటుందండి. ఈ విధంగా ఫామ్ అయితే మనకి ఫామ్ 8 వస్తుంది. దీంట్లో మీకు ఏ ప్రాబ్లం ఉందో దాన్ని కరెక్షన్ చేసుకొని దాని గురించి మీరు అప్డేట్ చేసుకుంటే మీకు అది వెంటనే మళ్ళీ అప్డేట్ అవుతుంది. మీకు ఒకవేళ ఇంటి అడ్రస్ మార్చుకోవాలంటే కూడా ఇంక ఇదే ప్రాసెస్ అండి. ఇక్కడ షిఫ్టింగ్ 8 అని చెప్పి ఉంది, ఫామ్ 8 షిఫ్టింగ్ అని చెప్పి. ఇది కూడా నేను ఇక్కడ కర్స్ తిప్పి చూపిస్తున్నాను. ఫామ్ 8లో ఇక్కడ ఎపిక్ డౌన్లోడ్ అని ఉంది కదండి, ఇదిగోండి ఈ గ్రీన్ కలర్లో ఉన్నది. ఇది మనకి డౌన్లోడ్ చేసుకోవడానికి నేను ఇందా చెప్పింది. ఓకేనండి, థ్యాంక్ యూ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.